హాయ్ అండి, అందరికీ నమస్కారం. గుడ్ గైడెన్స్ టారో ఛానల్ స్వాగతం. సో ఈరోజు నేను ఏ రీడింగ్ చేయబోతున్నాను అంటే, మీ వ్యక్తి అసలు ఇప్పుడు థర్డ్ పార్టీ కోసం ఏమనుకుంటున్నారు, అసలు వాళ్ళ మధ్యలో సిచ్యువేషన్స్ ఎలా ఉన్నాయి, అట్ ద సేమ్ టైం మీకోసం ఏమనుకుంటున్నారు, మీ మధ్యలో సిచ్యువేషన్స్ ఎలా ఉన్నాయి, అవి ఎలా ఉండబోతున్నాయి, అండ్ అసలు వాళ్ళు ఇప్పుడున్న సిచ్యువేషన్ ప్రకారంగా ఏం డెసిషన్ తీసుకోవడానికి ఛాన్స్ ఉంది. సో ఇలా అయితే ఒక రీడింగ్ చేయాలి అనుకుంటున్నానండి. ఎందుకంటే థర్డ్ పార్టీ కోసం రీడింగ్ చేసి చాలా రోజులు అవుతున్నట్టు అనిపించింది. అందుకే ఇలాంటి రీడింగ్ అయితే ఒకటి చేస్తున్నాను. సో రీడింగ్లోకి వెళ్లే ముందు మీలో ఎవరికైనా సరే ప్రైవేట్ రీడింగ్స్ కావాలి అంటే డిస్క్రిప్షన్ బాక్స్లో నా ఇన్స్టాగ్రామ్ అకౌంట్ లింక్ అండ్ ఈమెయిల్ అడ్రస్ రెండూ ఉంటాయి. సో మీరు ఇన్స్టాగ్రామ్ అకౌంట్ లింక్ మీద కానీ క్లిక్ చేస్తే డైరెక్ట్గా నాకు ఇన్స్టాగ్రామ్లోనే మెసేజ్ పెట్టొచ్చు, ఆర్ మెయిల్ అయినా కూడా. అండ్ అప్పట్లానే మీ ముందు 3 కార్డ్ సెట్స్ ఉన్నాయి. ఫస్ట్ కార్డ్ సెట్ కి బ్లాక్ పెన్, సెకండ్ కార్డ్ సెట్ కి బ్లూ పెన్ అండ్ థర్డ్ కార్డ్ సెట్ కి రెడ్ పెన్ ఉన్నాయి. సో మీరు ఏ కార్డ్ సెట్ పిక్ చేసుకుంటారు అనేది అది మీ ఇష్టం. నేను కామెంట్ సెక్షన్ మరియు డిస్క్రిప్షన్ బాక్స్ లో టైం స్టాంప్స్ ఉంచుతున్నాను. మీరు ఏ పర్టికులర్ రీడింగ్ చూడాలి అనుకుంటే ఆ రీడింగ్ పక్కన ఉన్న టైమర్ కానీ క్లిక్ చేస్తే వీడియో డైరెక్ట్ గా అక్కడికే స్కిప్ అయిపోతుంది, మొత్తం చూడాల్సిన అవసరం లేదు. సో మనం ఫస్ట్ కార్డ్ సెట్ నుంచి అయితే రీడింగ్ స్టార్ట్ చేద్దాం. హలో పైల్వాన్, ఎవరైతే ఈ బ్లాక్ పెన్ చూస్ చేసుకున్నారో వాళ్ళ కోసం ఈ రీడింగ్ చూద్దాం. అసలు మీ పర్సన్ మీకోసం ఏమనుకుంటున్నారు అండ్ ఈ థర్డ్ పార్టీ కోసం ఏమనుకుంటున్నారు, అసలు సిచ్యువేషన్స్ అనేవి ఎలా ఉన్నాయి ఆర్ ఎలా మారుతాయి అనేది అయితే చూద్దాం. సో ఈ కార్డ్స్ చూస్తుంటే నాకేమనిపిస్తుందంటే, యాక్చువల్గా ఈ వ్యక్తి ఏంటంటే థర్డ్ పార్టీ వాళ్ళతో రిలేషన్షిప్ స్టార్ట్ చేశారు, కానీ గత కొంతకాలం నుంచి వాళ్ళిద్దరి మధ్యలో సిచ్యువేషన్స్ ఎందుకో బాగాలేవండి. అంటే ఎందుకు నేను ఈ మాట అంటున్నాను అంటే, ఎక్కడో కానీ ఈ వ్యక్తి చాలా బర్డెన్ లా ఫీల్ అవుతున్నారు. ఈ థర్డ్ పార్టీ వాళ్ళని మిమ్మల్ని ఒకేసారి మేనేజ్ చేయడం ఆర్ ఇద్దరిని బ్యాలెన్స్ చేయడం అనేది వాళ్ళకి కష్టం అవుతుందని చెప్పొచ్చు. వాళ్ళు ఏంటంటే ఇంకా ఏదో ఒక డెసిషన్ తీసుకుంటే బెటర్ అనే ఆ ఒపీనియన్ కూడా వచ్చేయడం అయితే జరిగింది. కొంతకాలం నుంచి వాళ్ళు ఏంటంటే స్ట్రగుల్ అయితే ఫేస్ చేస్తున్నారండి. బట్ స్టిల్ ఎక్కడో కానీ థర్డ్ పార్టీ విషయంలో ఏంటంటే వీళ్ళకి ఒక సాఫ్ట్ కార్నర్ ఉందండి. వీళ్ళిద్దరి మధ్యలోని రిలేషన్షిప్ ఏంటంటే ప్యాషనేట్ గా ఉందని చెప్పొచ్చు. వాళ్ళిద్దరి మధ్యలోని ఆ ఫైర్ ఎనర్జీ అనేది చాలా ఎక్కువగా ఉందండి. సో దీనివల్ల ఏంటంటే మీ వ్యక్తి థర్డ్ పార్టీ వాళ్ళని గివప్ చేయాలి అని అనుకోవట్లేదు. అట్లీస్ట్ ఇప్పుడు వాళ్ళ ఎనర్జీస్ ప్రకారం అయినా సరే థర్డ్ పార్టీ వాళ్ళకి ఇంపార్టెన్స్ అనేది ఉంది. అండ్ ఈవెన్ ఏవైనా సిచ్యువేషన్స్ కాంప్లికేటెడ్ గా ఉన్నా, థర్డ్ పార్టీ పరంగా ఛాలెంజెస్ అనేవి ఉన్నా సరే స్టిల్ వాళ్ళు ఏంటంటే రెడీగా లేరండి గివప్ చేయడానికి. ఈ రిలేషన్షిప్ ఎలా అయినా కంటిన్యూ చేయాలి అనుకుంటున్నారు. అలా అని చెప్పి థర్డ్ పార్టీని మాత్రమే చూస్ కూడా చేసుకోలేకపోతున్నారు. ఓన్లీ వాళ్ళే కావాలి అని కూడా అనుకోవట్లేదు. ఈ కార్డ్ చూస్తే ఈ వ్యక్తులను ఎక్కడో కానీ ఆలోచనలు ఎలా ఉన్నాయంటే, వీళ్ళు ఉండాలి కాకపోతే మీరు కూడా ఉండాలి అనే ఆ టైప్ ఆఫ్ మైండ్ సెట్ ఎక్కడో కనిపిస్తుందండి. అంటే 100% లాయల్ గా లేరు మీ వ్యక్తి. అంటే మీరు అనుకోవచ్చు, ఎలాగా ఆ వ్యక్తికి లాయల్టీ లేదు, లాయల్టీ ఉంటే మాకెందుకు ఇలా చేస్తారు, మా విషయంలో ఏదో ఒక క్లారిటీ ఇచ్చేవాళ్ళు కదా అని. డెఫినెట్ గా మీ వ్యక్తి ఏంటంటే అలా అని చెప్పి థర్డ్ పార్టీతో కూడా లాయల్ గా లేరండి. ఎందుకంటే ఈవెన్ ఇక్కడ థర్డ్ పార్టీ వాళ్ళకు కూడా మీ వ్యక్తి నుంచి కమిట్మెంట్ కావాలి, కాకపోతే మీ వ్యక్తి అది ఇవ్వడానికి సిద్ధంగా లేరు. ఆ టైప్ ఆఫ్ కమిట్మెంట్ ఎందుకో కానీ ఇవ్వలేకపోతున్నారు. మీ వ్యక్తికి ఏంటంటే ఈ థర్డ్ పార్టీ వాళ్ళు కావాలి, కానీ రిస్ట్రిక్షన్స్ ఉండకూడదు, ఫ్రీగా ఉండాలన్నమాట. ఎలాంటి ప్రెషర్ ఉండకూడదు, ఎలాంటి ఛాలెంజెస్ ఉండకూడదు, ఆర్ వాళ్ళ సైడ్ నుంచి కొన్ని ట్రబుల్స్ రాకూడదు, ఆర్ వాళ్ళు ఏంటంటే కమిట్మెంట్ అడగకూడదు. అలాంటి ఒక మైండ్ సెట్ లో ఉన్నారండి. అలా అని చెప్పి మీ వ్యక్తి ఏంటంటే థర్డ్ పార్టీ కూడా చెప్తున్నారు వాళ్ళని వదిలేయము అని. అయినా సరే ఎక్కడో కానీ అంటే ఉంటుంది కదా, అదేంటంటే కొంచెం అందుకే డిస్టర్బింగ్ గా ఉందండి వాళ్ళిద్దరి మధ్యలోని సిచ్యువేషన్స్. సో ఇది కానీ ఇలా కమింగ్ డేస్ లో కంటిన్యూ అయితే ఏమవుతుందంటే, ఖచ్చితంగాను మీ వ్యక్తికి ఈ థర్డ్ పార్టీకి మధ్యలో సిచ్యువేషన్స్ ఇంకా కాంప్లికేట్ అయిపోయి ఒకరితో ఒకరు ఫైట్ చేసుకోవడం కానీ, ఒకరి కోసం ఒకరు ఏంటంటే బ్యాడ్ గా పోర్ట్రే చేసుకోవడం కానీ. అంటే ఇప్పుడు మీ వ్యక్తి ఏంటంటే విక్టిమ్ లా పోర్ట్రే చేసుకోవచ్చు, వాళ్ళని బ్లేమ్ చేయొచ్చు. అలానే ఆ థర్డ్ పార్టీ వాళ్ళు కూడా మీ వ్యక్తిని బ్లేమ్ చేయొచ్చు అండ్ వాళ్ళని వాళ్ళు విక్టిమ్ లా పోర్ట్రే చేసుకోవచ్చు. ఇక్కడ ఇద్దరు విక్టిమ్స్ కాదు, బట్ ఏంటంటే కన్వీనియన్స్ కోసం ఆ రకంగా
సిచ్యువేషన్ ని మార్చుకోవచ్చు. ఏదైనా సరే ఇద్దరి మధ్యలోని డిస్టర్బెన్సెస్ అయితే పెరుగుతాయండి, కేయోటిక్ సిచ్యువేషన్స్ ఎక్కువ అవుతాయి అని చెప్పొచ్చు. దానివల్ల ఏంటంటే వీళ్ళు కొంత సెపరేట్ అవ్వడానికి కూడా ఛాన్సెస్ నాకైతే కనిపిస్తున్నాయి. ఎందుకంటే మీ వ్యక్తి స్టెబుల్ గా వీళ్ళకి ఒక మాట అనేది చెప్పట్లేదు. మీ వ్యక్తికి వీళ్ళంటే ఇష్టం ఉంది, అలా అని చెప్పి ఇష్టం లేదు అని చెప్పడానికి ఏం లేదు. కాకపోతే ఇష్టం ఉంది అని చెప్పి ఒక్క వాళ్ళనే చూస్ చేసుకోవట్లేదు. అదే ఇక్కడ ప్రాబ్లం అండి. అంటే మీరు అనుకోవచ్చు మీ వ్యక్తిని ఒక 2 టైమర్ కింద కూడా ఆర్ ఒక ప్లేయర్ కింద కూడా అనుకోవచ్చు, అది మీ ఇష్టమే. బట్ డెఫినెట్ గా వీళ్ళ నుంచి అయితే నాకు ఇలాంటి ఒక వైబ్స్ వస్తున్నాయండి. ఈ థర్డ్ పార్టీ వాళ్ళ విషయంలో మీ వ్యక్తి ఏంటంటే 100% వాళ్ళనే చూస్ చేసుకోవట్లేదు. అలా అని చెప్పి వాళ్ళని వద్దు అని కూడా అనుకోవట్లేదు, వాళ్ళని కావాలనే అనుకుంటున్నారు. కాకపోతే ఇలాంటి ఒక మైండ్ సెట్ వల్ల వాళ్ళిద్దరి మధ్యలోని సిచ్యువేషన్స్ కాంప్లికేట్ మాత్రం అవుతాయి. కమింగ్ డేస్ లో ఇదైతే జరుగుతుంది. అండ్ ఇంకా మీ విషయానికి వచ్చేసరికి ఈ వ్యక్తులు ఏంటంటే పాస్ట్ నుంచి కూడా కొన్ని సిచ్యువేషన్స్ ఫేస్ చేస్తున్నారండి. అది ఎలా అంటే కొంత నేను చెప్పాను కదా, ఇక్కడ ఈ వ్యక్తి మీరా లేకపోతే థర్డ్ పార్టీన చూస్ చేసుకున్న దగ్గర కష్టం అవుతుంది, ఛాలెంజెస్ అనేవి వాళ్ళకి ఎక్కువలా అనిపించాయి, సో ఇంకా గివప్ చేసేయాలి అనుకున్నారని. సో ఇక్కడ గివప్ చేయాలనుకుంది అయితే మిమ్మల్నేనండి. బట్ ఏంటో కానీ వాళ్ళకి అది కష్టంలా అనిపించింది. మిమ్మల్ని విడిచిపెట్టడం అనేది కూడా వాళ్ళకి అది అంత ఈజీ కాదండి. మొత్తానికి మీ ఇద్దరి మధ్యలోని ఉన్న సిచ్యువేషన్స్ లేకపోతే రిలేషన్షిప్ కానీ అలాంటిది, అంటే బ్రేక్ చేసుకుంటే బ్రేక్ అయ్యేది కాదు అంత ఈజీగా. సో దానివల్ల ఏంటంటే వీళ్ళు ఇంకా ఇక్కడ స్టక్ అయిపోయారని చెప్పొచ్చు. మీ విషయంలో కూడా మీ వ్యక్తి చాలా నెగిటివిటీతో ఉన్నారండి. కార్డ్ చూసారా, డెవిల్ కార్డ్ వచ్చింది. సో డెఫినెట్ గా వాళ్ళలోనే ఏంటంటే ఎక్కడో కానీ ఆ నెగిటివ్ వైబ్స్ ఉన్నాయి మీరు అనేసరికి, ఆర్ వస్తున్నాయి మీ నుంచి. దాన్ని ఏంటంటే వాళ్ళు ఎందుకో కానీ తీసుకోలేకపోతున్నారండి. అది వాళ్ళకి చాలా కష్టంలా అనిపిస్తుంది. అలా అని చెప్పి థింగ్స్ ని బెటర్ చేసుకోవచ్చు ఆర్ ఏదో రిలేషన్షిప్ ని నార్మల్ చేసుకోవచ్చా అంటే అది కూడా వాళ్ళకి కష్టమే. ఎందుకంటే థర్డ్ పార్టీ వాళ్ళతో కూడా వాళ్ళకి అటాచ్మెంట్ ఉంది. సో అది వాళ్ళు బ్రేక్ చేయలేకపోతున్నారు. అలా అని చెప్పి మిమ్మల్ని కూడా వాళ్ళు సైడ్ చేయలేకపోతున్నారు. దీనికి ఏదైనా రీజన్ ఉండొచ్చండి. వాళ్ళు మేబీ అంటే మీరు వాళ్ళకి చాలా చేయడం వల్ల, లేకపోతే మీ సైడ్ నుంచి మీరు ఎప్పుడూ ఒక కమిట్మెంట్ ఇవ్వడం వల్ల మిమ్మల్ని వాళ్ళకి బ్యాకప్ లాగా కూడా అనుకోవచ్చు. సో దానికి కూడా వాళ్ళు ఏంటంటే ఎందుకో కానీ రెడీగా లేరు. అందుకే మిమ్మల్ని కూడా వాళ్ళు ఏంటంటే విడిచిపెట్టేయాలి అనుకోవట్లేదు. దీనివల్ల ఏంటంటే ఈ వ్యక్తికి మీకు మధ్యలోని ఇంకా ఇంకా డిస్టెన్స్ పెరుగుతుందండి. మీలోనే ఏంటంటే ఆ డిసప్పాయింట్మెంట్ అనేది పెరుగుతుంది. ఎందుకంటే ఈ వ్యక్తి ఆర్గానిక్ గా మిమ్మల్ని చూస్ చేసుకోవట్లేదు, వాళ్ళు ఏదో ఉండాలని ఉంటున్నారు. ఎందుకు ఈ మాట నేను అంటున్నానంటే వాళ్ళు ఆర్గానిక్ గా మిమ్మల్ని చూస్ చేసుకుంటే ఇక్కడ థర్డ్ పార్టీ ఉండరండి. ఈవెన్ థర్డ్ పార్టీ కూడా ఈ వ్యక్తి నుంచి ఒక స్ట్రైట్ కమిట్మెంటే కావాలి, ఇలా వాళ్ళకు కూడా అవసరం లేదు. సో ఇదేంటంటే చాలా కష్టంగా అనిపిస్తుంది మీకు కూడాను. కమింగ్ డేస్ లో మీరు ఏంటంటే చాలా ఇబ్బంది పడతారండి ఈ రిలేషన్షిప్ వల్ల. అలా అని చెప్పి ఈ వ్యక్తి ఎండ్ చేసుకుందామన్నా మీతో, ఆర్ మీరు ఈ వ్యక్తితో రిలేషన్షిప్ ని ఎండ్ చేసుకుందామన్నా సరే అది జరగదండి. మీ సైడ్ నుంచి మీరు ప్రయత్నాలు చేసినా సరే ఫలించవు. అండ్ యూనివర్స్ కూడా ఏం చెప్తుందంటే ఈ వ్యక్తి విషయంలో మీరు ఏ డెసిషన్ తీసుకున్నా సరే దాని పరంగా యాక్షన్ తీసుకోవడానికి ఇప్పుడే మీకైతే యూనివర్స్ ఛాన్స్ ఇవ్వదంట. ఇక్కడ ఈ కార్డ్ చూస్తేనే నాకు అర్థమవుతుంది. అదేంటంటే కొంతకాలం ఇలాంటి సిచ్యువేషన్స్ కొన్ని ఫేస్ చేయాలండి మీరు. ఎందుకంటే ఇది ఒక కార్మిక్ రిలేషన్షిప్ లా నాకైతే అనిపిస్తుంది. అట్లీస్ట్ రిలేషన్షిప్ కార్మిక్ కాకపోయినా సిచ్యువేషన్ అయినా సరే కార్మిక్ అండి. సో దీనివల్ల ఏంటంటే ఈ సఫరింగ్ అనేది ఇన్నోవేటబుల్, దీన్ని ఎవరు ఏం చేయలేరు. నేనైతే మీకు ఒకటే చెప్తాను, మీ వ్యక్తి విషయంలో ఏంటంటే కొన్ని బౌండరీస్ సెట్ చేసుకొని మీరు ఎలా ఉండాలి అనుకుంటున్నారో అలా ఉండండి. మీకేది హ్యాపీనెస్ ఇస్తే అదే చెయ్యండి. అంతేకాని ఆ వ్యక్తి మీద ఎక్కువ డిపెండ్ అయిపోయి అంటే వాళ్ళ నుంచి మీరు ఏదో ఎక్స్పెక్ట్ చేయొద్దు. ప్లస్ ఈ వ్యక్తి యాక్చువల్గా మీ మీద డిపెండ్ అయిపోయి కూడా ఉన్నారండి. మేబీ ఫినాన్సెస్ కోసం డిపెండ్ అవ్వచ్చు, ఆర్ ఇంకేదైనా మీ నుంచి బెనిఫిట్స్ ఉండడం వల్ల కూడా డిపెండ్ అవ్వచ్చు. అంటే నాకు ఇక్కడ కో డిపెండెన్సీ కూడా కనిపిస్తుంది. ఆర్ మీరైనా వీళ్ళ మీద డిపెండ్ అయ్యి ఉండొచ్చు. అది ఫినాన్సెస్ కాకపోయినా అంటే ఒక ఎమోషనల్ కనెక్షన్ కోసం అని చెప్పి మీరు ప్రయత్నం చేయొచ్చు. బాగా నీడీ అయిపోయి ఉండొచ్చు మీరు. అది కూడా ఆ వ్యక్తికి ఏంటంటే కొంత డైజెస్ట్ అవ్వట్లేదు. ఒక వ్యక్తి మీద ఏంటంటే ఎక్కువ అటెన్షన్ పెట్టి వాళ్ళ నుంచి ఏదైనా మనం ఎక్కువ ఎక్స్పెక్ట్ చేస్తే ఆ వ్యక్తికి ఏంటంటే అది ట్రబుల్సమ్ లా అనిపించవచ్చండి, ఒక బర్డెన్ లా వాళ్ళు ఫీల్ అవ్వచ్చు. మేబీ అది కూడా ఈ వ్యక్తి ఇక్కడ ఫీల్ అవుతున్నారేమో. అందుకే వాళ్ళు ఏంటంటే మిమ్మల్ని దూరం పెట్టాలి అని అనుకుంటున్నారు. ఇక్కడ యాక్చువల్గా థర్డ్ పార్టీ అంటే ఈ వ్యక్తికి ఇష్టం ఉంది, బట్ థర్డ్ పార్టీని మాత్రమే వాళ్ళు వాళ్ళ లైఫ్లో ఉంచుకోవాలి అనుకోవట్లేదు. ఇక్కడ మీ విషయానికి వచ్చేసరికి ఏంటంటే మీరు అంటే వీళ్ళ మీద కొంత డిపెండ్ అవ్వడమో వాళ్ళ మీ మీద డిపెండ్ అవ్వడమో, మొత్తానికి ఇక్కడ ఏంటంటే కొంత నెగిటివిటీ అనేది ఉంది, కొంత టాక్సిసిటీ అనేది ఉంది. సో దానివల్ల
ఈ రిలేషన్షిప్ అనేది ఎలా ఉందంటే ఇది బ్రేక్ అవ్వలేకపోతుంది, వాళ్ళు బ్రేక్ చేయలేకపోతున్నారు. సో ఇలా ఏంటంటే ఒక కాంప్లికేటెడ్ సిచ్యువేషన్ అయితే నాకు కనిపిస్తుందండి. వాళ్ళ విషయంలోని వీళ్ళు ఏమి యాక్షన్ తీసుకునే పరిస్థితిలో లేరు, అలానే మీ విషయంలో కూడా యాక్షన్ తీసుకోవడానికి అవకాశం లేదు. సో ఇలా అయితే ఈ రిలేషన్షిప్ చాలా కాంప్లికేటెడ్ గా ఉంది. అండ్ కమింగ్ డేస్ లో కూడా ఇది కొంచెం కాంప్లికేటెడ్ గానే ఉంటుందండి. థింగ్స్ అయితే అంత ఈజీ అవ్వవు. బట్ చూద్దాం ఈ వ్యక్తి అసలు ఎలాంటి యాక్షన్ తీసుకోవడానికి ఛాన్సెస్ ఉన్నాయో, అసలు వాళ్ళు ఎలాంటి డెసిషన్ తీసుకుంటారు అనేది. సో ఈ కార్డ్స్ చూస్తుంటే నాకేమనిపిస్తుంది అంటే ఈ వ్యక్తి ఏ డెసిషన్ తీసుకోవాలన్నా కొంచెం భయపడతారండి. వాళ్ళకి ఏంటంటే ఏం చేసినా సరే మేబీ వాళ్ళే ఒక టైట్ స్పాట్ లో ఉంటారేమో, లేకపోతే వ్యక్తులు వీళ్ళని జడ్జి చేస్తారేమో. ఇక్కడ థర్డ్ పార్టీ జడ్జి చేయొచ్చు, మీరు కూడా జడ్జి చేయొచ్చు. వాళ్ళు ఏదైనా ఒక డెసిషన్ తీసుకుంటే ఆర్ వాళ్ళు ఏదైనా యాక్షన్ తీసుకుంటే మేబీ అందులో వాళ్ళు ట్రాప్ అయిపోతారేమో, వాళ్ళు అంటే ఫ్రీగా ఉండలేరేమో అని ఇలాంటి ఒక కైండ్ ఆఫ్ థాట్స్ లో ఏంటంటే వాళ్ళు స్టక్ అయిపోయినట్టుగా నాకు అనిపిస్తుందండి. ఆర్ కమింగ్ డేస్ లో అయినా సరే వాళ్ళ ఆలోచన వల్ల వాళ్ళు స్టక్ అవ్వచ్చు. సో వీళ్ళు ఏంటంటే తొందరపడరండి, అందుకే కొంత ఆలోచించుకొని డెసిషన్స్ తీసుకుంటారు. ఎందుకంటే తొందరపడిపోయి అంటే మళ్ళీ ఏదో ఒక డెసిషన్ తీసుకొని దానికోసం ఏదో అంటే యాక్షన్ తీసుకుంటే ఏమో కాన్సిక్వెన్సెస్ ఎలా ఉంటాయో, మీ సైడ్ నుంచి ఏం ప్రాబ్లం వస్తుందో, లేకపోతే ఆ థర్డ్ పార్టీ సైడ్ నుంచి ఏం వస్తుందో. సో వాళ్ళు కూడా ఏంటంటే ఒక టైట్ స్పాట్ లోనే ఉన్నారండి. వాళ్ళు కూడా ఏంటంటే ఒక పాత్ కోసమే చూస్తున్నారు. ఇక్కడ వాళ్ళు అంటే సేఫ్ గా ఉండాలి అనేది వాళ్ళ ఆలోచన అండి. బట్ ఈ కార్డ్ వచ్చింది చూసారా? సో ఇది నేను చెప్పేది ఏంటంటే ఏ వ్యక్తి అయినా సరే వాళ్ళ కర్మాను వాళ్ళు ఫేస్ చేయాలండి. సో మీ వ్యక్తి కూడా ఇక్కడ ఏదో ఒక డెసిషన్ కానీ తీసుకోకపోతే వాళ్ళ కర్మాను వాళ్ళు ఫేస్ చేస్తారు. ఆ కర్మ అనేది ఎలా ఉంటుందంటే వీళ్ళని ఒక టైట్ స్పాట్ లో పెడుతుంది. అంటే ఆ రియలైజేషన్ వచ్చిన తర్వాత వాళ్ళకి ఏది వద్దని అనిపిస్తుంది, ఆ పెయిన్ ని మాత్రమే వాళ్ళు ఫీల్ అవుతుంటారు. వాళ్ళలోని ఏంటంటే ఆ ఎంప్టీనెస్ ని వాళ్ళు క్లియర్ గా ఫీల్ అవ్వగలుగుతారు అనమాట. ఏదైనా సరే నేను ఇక్కడ ఒకటి చెప్తానండి, మీ వ్యక్తి అయితే మాత్రం చాలా పెద్ద తప్పు చేశారు. సో ఈ తప్పుకి ఏంటంటే వీళ్ళు కాన్సిక్వెన్సెస్ కూడా ఫేస్ చేయాల్సి ఉంటుందండి. మీ విషయంలో వీళ్ళు ఏంటంటే ఇలా చేయకుండా ఉండాల్సింది. ఆర్ మీ విషయం అనే కాదు, ఈవెన్ థర్డ్ పార్టీ విషయంలో కూడా వాళ్ళు అలా చేయకుండా ఉండాల్సిందని చెప్తాను నేనైతే. ఎందుకంటే ఇలా ఫేస్ చేయడం వల్ల వాళ్ళ కర్మాన్ని ఇప్పుడు వాళ్ళు ఫేస్ చేయాలి. వాళ్ళు కొన్ని అడ్జస్ట్మెంట్స్ చేసుకోవాలి, వాళ్ళు కొన్ని సాక్రిఫైసెస్ చేసుకోవాలి. కొన్ని విషయాల్లో ఏంటంటే కాంప్రమైజ్ అవ్వాలి. కొన్ని విషయాలు వాళ్ళు రియలైజ్ అయిన తర్వాత వాటిని విడిచిపెట్టాల్సి ఉంటుంది. వాళ్ళకి ఏది బరువు అనిపిస్తుందో, వాళ్ళకి ఏది కష్టం అనిపిస్తుందో దాన్నే వాళ్ళు విడిచిపెట్టాల్సి ఉంటుంది. ఒకవేళ ఈ థర్డ్ పార్టీ పరంగా వాళ్ళకున్న ఫీలింగ్స్ అనేవి చాలా స్ట్రాంగ్ అనుకోండి, సో అది వాళ్ళు పుష్ చేసుకొని దూరం అవ్వాల్సిన పరిస్థితి వస్తుందండి. ఆల్రెడీ ఇక్కడ చూసారు కదా, వాళ్ళిద్దరి మధ్యలోని కేయోటిక్ సిచ్యువేషన్స్ క్రియేట్ అవుతాయి. సో మేబీ వాళ్ళకి ఏంటంటే ఇష్టం లేకపోయినా థర్డ్ పార్టీ వాళ్ళకి దూరం అయ్యే పరిస్థితులు అయితే ఇక్కడ నాకు కనిపిస్తున్నాయి. సో ఏదైనా సరే ఒకటి మాత్రం నిజమండి, మీ వ్యక్తి తొందరగా మేల్కొని ఏదో ఒక డెసిషన్ తీసుకుంటే హ్యాపీగా ఉంటారు, లేకపోతే మాత్రం సఫర్ అవుతారు. మీరైతే వరీ అవ్వాల్సిన పని లేదండి. ఎందుకంటే మీకు ఇంకా ఏదైనా ఒకటే అనే ఆ సిచ్యువేషన్ లో మీరు ఉన్నారు. సో మీ వ్యక్తి మాత్రం ఆ పెయిన్ ని ఆ సఫరింగ్స్ అయితే ఫీల్ అవ్వాలండి, వాళ్ళకి తెలియాలి అది. సో మీరు ఇంటర్ఫియర్ అవ్వద్దు. ఇదేనండి నేను మీకు చెప్పాలి అనుకుంది. మీరు ఏమనుకుంటున్నారో నాకు కామెంట్స్ లో చెప్పండి. హలో పైల్ 2 ఎవరైతే ఈ బ్లూ పెన్ చూస్ చేసుకున్నారో వాళ్ళ కోసం ఈ రీడింగ్ చూద్దాం. అసలు మీ వ్యక్తి అసలు మీకోసం ఇప్పుడు ఏమనుకుంటున్నారు, అండ్ థర్డ్ పార్టీ కోసం అసలు ఏమనుకుంటున్నారు, అసలు మీ ఇద్దరి మధ్యలో సిచ్యువేషన్స్ ఎలా ఉండబోతున్నాయి, ఆర్ వాళ్ళిద్దరి మధ్యలో సిచ్యువేషన్స్ ఎలా ఉండబోతున్నాయి, అండ్ మీ వ్యక్తి అసలు ఏ డెసిషన్ తీసుకోవడానికి ఛాన్సెస్ ఉన్నాయి, ఇలా చూద్దాం అసలు. ఓకే, సో నేను కొన్ని కార్డ్స్ కవర్ చేస్తుంటానండి. అది ఏదో అని అనుకోవద్దు, జస్ట్ యూట్యూబ్ గైడ్ లైన్స్ మ్యాచ్ అవ్వడం కోసం కొన్ని అంటే చూపించడానికి అవ్వదు అంతేని, ఇంకేమీ కాదు ఇక్కడ. సో ఇంకా రీడింగ్ విషయానికి వస్తే నాకేమనిపిస్తుందంటే మీ పర్సన్ ఏంటంటే ఈ థర్డ్ పార్టీ వాళ్ళతోని బాగా మాటలు లేకపోతే వాళ్ళ విషయాలన్నీ చెప్పుకున్నారండి పాస్ట్ లోని. అంటే ఈ థర్డ్ పార్టీకి మీ వ్యక్తి కోసం అన్నీ తెలుసు. జాగ్రత్తగా ఆలోచించి ఎంతవరకు మాట్లాడాలి, ఏం మాట్లాడాలి అని అదేం కాదండి. థర్డ్ పార్టీ వాళ్ళతో ఏంటంటే మీ వ్యక్తి చాలా సీక్రెట్స్ షేర్ చేసుకోవడం జరిగింది. పర్సనల్ మ్యాటర్స్ అన్నీ కూడా చెప్పారండి. సో ఈ చెప్పడమే వాళ్ళు చేసిన తప్పు అని చెప్పొచ్చు. క్లియర్గా ఏంటంటే
ఈ థర్డ్ పార్టీ వాళ్ళని మీ వ్యక్తి నమ్మి అన్నీ చెప్పారండి. సో దానివల్ల ఏంటంటే మీ వ్యక్తికి తెలియకుండానే వాళ్ళు ఏంటంటే ఒక డేంజరస్ సిచ్యువేషన్ లోకి వెళ్తున్నారని చెప్పొచ్చు. ఇప్పుడు వీళ్ళ ఇద్దరి మధ్యలోని సిచ్యువేషన్స్ ఏంటంటే నార్మల్ గానే ఉన్నాయి, కానీ మీ వ్యక్తి ఏంటంటే కొన్ని రియలైజ్ అవ్వలేకపోతున్నారండి. థర్డ్ పార్టీ వాళ్ళని ఏంటంటే కొంత దూరం పెట్టాలి, ఆర్ ఎంతవరకు మాట్లాడాలో అంతవరకే మాట్లాడాలి, ఇలా ఏం లేదు. వాళ్ళతో కనెక్షన్ ఏర్పడింది, వాళ్ళు కూడా ఏంటంటే తీయటి మాటలు చెప్పడం వల్ల మీ వ్యక్తి ఏంటంటే కొన్ని అంటే చెప్పకూడని కూడా చెప్పేశారు. దానివల్ల ఏంటంటే మీ వ్యక్తి కాన్సిక్వెన్సెస్ అనేవి అర్థం అవ్వట్లేదండి. వాళ్ళు ఏమనుకుంటున్నారంటే మన వ్యక్తే కదా, మనం చెప్పుకుంటే తప్పే ఉంది, అలా చెప్పుకోవడం వల్ల మనం ఏంటో కూడా వాళ్ళకి తెలుస్తుంది, దానివల్ల కూడా రిలేషన్షిప్ అనేది బెటర్ అవుతుంది అని ఈ వేలో మీ వ్యక్తి ఫీల్ అవుతున్నారని చెప్పొచ్చు. అంతేకాని ఇలా చెప్పుకుంటే రేపనే రోజు ఏమవుతుంది ఆర్ ఎలాంటి సిచ్యువేషన్స్ ఫేస్ చేయాల్సి వస్తుంది అని ఈ భయం లేదండి మీ వ్యక్తికి. థర్డ్ పార్టీ వాళ్ళని ఏంటంటే చాలా ఎక్కువగా నమ్ముతున్నారు, అండ్ వాళ్ళ మీద కూడా ఈ ఎక్స్పెక్టేషన్స్ అనేవి ఎక్కువ పెట్టుకుంటున్నారు. ఒక టైప్ ఆఫ్ ఫ్యాంటసీస్ లో ఉంటున్నారని చెప్పొచ్చు, ఆర్ వాళ్ళతో ఒక లైఫ్ ని ఇమాజిన్ చేసుకుంటున్నారు. నిజానికి ఏంటంటే మీ వ్యక్తి నార్మల్ గా మాటలు స్టార్ట్ చేశారు, కొన్ని విషయాలు చెప్పొచ్చా చెప్పకూడదా అనే ఆ వేలోని ఈ రిలేషన్షిప్ యాక్చువల్ గా ఉండేది. కాకపోతే ఇప్పుడు అది బాగా డీప్ అయిపోయి అన్ని విషయాలు చెప్పుకునే స్థాయికి వచ్చేసిందండి. ఏమైనా ఎవరైనా అడిగారు అనుకోండి ఈ విషయాలు చెప్పడం ఏంటి ఇలా ఏంటి అంటే, అది వాళ్ళు ఎలా ఫీల్ అవుతున్నారంటే వాళ్ళ వ్యక్తి ఆ చనువు ఉంటుంది, సో చెప్పొచ్చు, చెప్తే తప్పే ఉంది, వీళ్ళు ఎలాంటి వాళ్ళు కూడా థర్డ్ పార్టీ వాళ్ళకి అర్థమవుతుంది కదా అనే ఆ మైండ్ సెట్ అండి వీళ్ళది. అంటే వీళ్ళని ఎక్కువ ట్రస్ట్ చేయడం వల్లే మీ వ్యక్తులు ఏంటంటే సఫర్ అవుతారు. కమింగ్ డేస్ లో సిచ్యువేషన్స్ ఎలా ఉంటాయి తెలుసా, మీ వ్యక్తులు ఎక్కువ ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోవడం వల్ల, లేకపోతే మీ వ్యక్తులు ఏంటంటే వీళ్ళతోని ఒక లైఫ్ అనుకోవడం వల్ల ఖచ్చితంగాను డిసప్పాయింట్మెంట్ అనేది తప్పదండి. వీళ్ళు ఏంటంటే ఏదో ఎక్స్పెక్ట్ చేసేస్తున్నారు, ఏదో జరిగిపోతుంది అని అనుకుంటున్నారు, కానీ అవేమీ కూడా జరగవు. వీళ్ళు ఏంటంటే రియాలిటీని చూస్తారండి. మీ వ్యక్తి ఏంటంటే ఇప్పుడు ఇలా ఫీల్ అవుతున్నారు కానీ, ఇప్పుడు ఏదో అనుకుంటున్నారు కానీ, తొందరలోనే ఈ థర్డ్ పార్టీ ట్రూ కలర్స్ చూడడం స్టార్ట్ చేస్తారు అని చెప్పొచ్చు. ఇంత నమ్మారా, ఆర్ ఇంత అసలు ఎలా నమ్ముతారు ఒక వ్యక్తిని, అసలు వీళ్ళ లైఫ్ లో వీళ్ళు చేసిన తప్పు ఏంటంటే ఈ థర్డ్ పార్టీ వాళ్ళని నమ్మడమే అనే లెవెల్లోని అంటే వీళ్ళు ఏంటంటే ఒక రియలైజేషన్ వస్తారు. ఇక్కడ నాకైతే ఒకటి అర్థమైందండి, అదేంటంటే వీళ్ళిద్దరు రిలేషన్షిప్ ఏంటంటే కొంతకాలమే ఈ రకంగా కంటిన్యూ అవుతుందండి. ఇది ఎక్కువ కాలం కూడా కంటిన్యూ అవ్వదు, ఎందుకంటే మీ వ్యక్తికి ఉన్న ఎక్స్పెక్టేషన్స్ వేరు, థర్డ్ పార్టీకి ఉన్న ఎక్స్పెక్టేషన్స్ వేరు. యాక్చువల్గా ఈ రోజు రీడింగ్ లో నేను ఏంటంటే థర్డ్ పార్టీ ఫీలింగ్స్ కోసం అయితే ఏం చెప్పట్లేదు, సో దానికోసం మళ్ళీ మనం ఈసారి రీడింగ్ చేసినప్పుడు అయితే నేను క్లియర్ గా చెప్తాను. బట్ ఇప్పుడు మీ వ్యక్తి కోసం మాత్రమే నేను చెప్తున్నాను. సో ఇక్కడ ఏంటంటేనండి మీ వ్యక్తి ఇంతలాగా ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకున్న తర్వాత డిసప్పాయింట్మెంట్ అయిన తర్వాత ఎలా ఉంటుందంటే, ఈ వ్యక్తి కాదు మనకు కావాల్సింది, ఈ వ్యక్తిని మనం ఏదో మంచి వాళ్ళు అనుకున్నాం కానీ వీళ్ళు కూడా సెల్ఫిష్, వీళ్ళు అంటే వీళ్ళ కోసం ఆలోచించుకున్నారు, మనం వీళ్ళ నుంచి ఏదో ఎక్స్పెక్ట్ చేసాం, వాళ్ళు మన నుంచి ఇంకేదో ఎక్స్పెక్ట్ చేశారు, కాకపోతే వీళ్ళ ఎక్స్పెక్టేషన్స్ కి మనం రీచ్ అవ్వలేం, వీళ్ళ స్థాయి కాదు, మన వల్ల అవ్వదు, ఇది చాలా కష్టం అనుకుని మీ వ్యక్తి రియలైజ్ అయ్యి వీళ్ళని విడిచిపెట్టడానికి ఛాన్సెస్ ఉన్నాయండి. వాళ్ళ దారి వాళ్ళు చూసుకోవడానికి ఎక్కువ ఛాన్సెస్ కనిపిస్తున్నాయి. ఎందుకంటే ఒక మనిషి ఎప్పుడైతే స్థాయికి మించి ఇంకో వ్యక్తి నుంచి ఆశిస్తారో అది ఏ రోజైనా ఇబ్బందేనండి. ఏ వ్యక్తి నుంచి కూడా ఎక్కువ ఆశించకూడదు, అది మీ వ్యక్తి తెలుసుకుంటారు. ఈ థర్డ్ పార్టీ నుంచి వాళ్ళు నేర్చుకునే లెసన్ అది. సో ఇది మంచిదేనండి యాక్చువల్గా. ఇలా వాళ్ళు ఏంటంటే రిలేషన్షిప్ లో డీప్ అయితేనే కదా హర్ట్ అవ్వడం అనేది కూడా డీప్ గా ఉంటుంది. సో దానివల్ల అట్లీస్ట్ మీ వ్యక్తి ఏంటంటే మీ వాల్యూ కానీ మీ వర్త్ కానీ తెలుసుకుంటారండి. ఇక్కడ నేను మీకు క్లియర్ గా చెప్తున్నాను, ఈ వ్యక్తికి ఒకవేళ ఇలా అవుతుందంటే మీరు బాధపడొద్దు. ఎందుకంటే బాధపడొద్దు అంటున్నాను, వాళ్ళకి అలా అయితేనే కొన్ని తెలుసుకోవడానికి ఛాన్సెస్ ఉంటాయండి. బట్ వాళ్ళకి అలా అవ్వకపోతే ఎప్పటికీ తెలుసుకోలేరు అని చెప్పొచ్చు. ఈ వ్యక్తులు ఎవరైనా అవ్వచ్చండి థర్డ్ పార్టీ అంటే. ఎందుకంటే ఇది నాకు ఎలా అనిపిస్తుంది అంటే ఒక లవ్ రిలేషన్షిప్ లా మాత్రమే అనిపించట్లేదు, ఏ రిలేషన్షిప్ అయినా కూడా అవ్వచ్చండి. అండ్ ఇంకా మీ విషయానికి వస్తే మీ వ్యక్తి యాక్చువల్ గా మిమ్మల్ని చాలా ఇష్టపడ్డారండి. పాస్ట్ లో వాళ్ళకి ఏంటంటే మీరు అనేసరికి ఒక ఫీలింగ్ ఉంది, వాళ్ళు ఏంటంటే మీతో ఒక హ్యాపీ ఎండింగ్ ని మాత్రమే ఊహించుకున్నారని చెప్పొచ్చు. అంతలా వాళ్ళు మిమ్మల్ని లవ్ చేయడం అయితే జరిగిందండి. అండ్ వాళ్ళకి ఏంటంటే ఎక్కడో కానీ మీరు చాలా చాలా పాజిటివ్ వైబ్స్ ఇచ్చారు. మీరు అనేసరికి వాళ్ళకి ఎందుకో కానీ ఆ ఫీలింగ్ ఉండిపోయింది అని చెప్పొచ్చు. సో ఇప్పుడు థర్డ్ పార్టీ మాట ఎందుకు వింటున్నారు, అసలు ఎందుకు ఇలా చేస్తున్నారు అంటే ఇక్కడ దానికి ఒకటేనండి,
మేబీ వాళ్ళు ఏమనుకుంటున్నారు అంటే మీరు వాళ్ళని కంట్రోల్ చేస్తున్నారు, వాళ్ళ లవ్ని మీరు ఏంటంటే యూజ్ చేసుకుంటున్నారు అనే ఫీలింగ్ అండి వాళ్ళకి. వాళ్ళు అంటే మీ విషయంలో చాలా సాఫ్ట్గా ఉన్నారు. సో మీరేంటంటే సిచ్యువేషన్స్ని మీ చేతుల్లోకి తీసుకుని హ్యాండిల్ చేస్తున్నారు. సో వాళ్ళకి ఏంటంటే ఇక్కడ ఆ పవర్ లేనట్టు ఫీల్ అవుతున్నారండి. వాళ్ళు ఏంటంటే మీ మీద ఆ కంట్రోల్ని సాధించుకోవాలి అనుకుంటున్నారు. ఆర్ సిచ్యువేషన్స్ ఏంటంటే వాళ్ళు అనుకున్న వేలో వర్కౌట్ అవ్వాలి అనుకుంటున్నారు. మిమ్మల్ని ఏంటంటే వాళ్ళు హ్యాండిల్ చేయాలి అనుకుంటున్నారు. ఎందుకంటే వాళ్ళ లవ్ని వాళ్ళు ఎక్కువగా ఎక్స్ప్రెస్ చేయడం వల్ల మీరేంటంటే వాళ్ళని కరెక్ట్గా హ్యాండిల్ చేస్తున్నారు, ఆర్ మీ గ్రిప్లో వాళ్ళని పెట్టుకున్నారు అనేది వాళ్ళ ఒపీనియన్ అండి ఇక్కడ. సో దానివల్ల ఏంటంటే థర్డ్ పార్టీ వాళ్ళతో మాట్లాడిన తర్వాత మేబీ వాళ్ళకి ఏమనిపించిందంటే వాళ్ళతో మాట్లాడితే మిమ్మల్ని ఎలా హ్యాండిల్ చేయాలో ఆర్ మీ పరంగా ఎలాంటి యాక్షన్ తీసుకుంటే బాగుంటుందో ఆ క్లారిటీ వస్తుంది అని వీళ్ళు బిలీవ్ చేసినట్టు నాకు అనిపిస్తుంది. బట్ కమింగ్ డేస్లో ఏమవుతుందంటే ఈ వ్యక్తులు మొత్తానికే ట్రాప్ అయిపోతారండి సిచ్యువేషన్లోని. ఎందుకంటే అటు థర్డ్ పార్టీ వాళ్ళు వీళ్ళని హర్ట్ చేయడం జరుగుతుంది, అట్ ద సేమ్ టైం మీరు కూడా ఏంటంటే ఇలా ఇంత జరిగిన తర్వాత ఆ వ్యక్తిని అంత హార్ట్ఫుల్గా యాక్సెప్ట్ చేయలేరు. ఎందుకంటే ఆ వ్యక్తి మారాలి, వాళ్ళు మళ్ళీ మీతో మంచిగా ఉండాలి, మీరు ఛాన్స్ ఇవ్వాలి. సో దీనివల్ల ఏంటంటే ఈ వ్యక్తి అటు వెళ్ళక ఇటు వెళ్ళక కొంత ట్రాప్ అయిపోయి ఏం చేయాలో అర్థం కాక మీ హెల్ప్ తీసుకోలేక చాలా ఇబ్బంది పడతారండి. పెయిన్ అనేది ఇక్కడ మాత్రమే కాదు, ఇక్కడ కూడా ఉంది. ఎందుకంటే ఈ మాట నేను చెప్తున్నాను. సో ఈ వ్యక్తి మిమ్మల్ని ఎక్కువ ఇష్టపడ్డారు, బట్ ఏంటంటే ఇక్కడ వాళ్ళు మీరు కంట్రోల్ చేస్తున్నారు అని అనుకుంటున్నారు. అందుకే వాళ్ళు ఏమనుకుంటున్నారు, వాళ్ళు కూడా కంట్రోల్ చేయాలి, లేకపోతే వాళ్ళు కూడా మిమ్మల్ని అంటే వాళ్ళ గ్రిప్లో పెట్టుకోవాలి, లేకపోతే సిచ్యువేషన్స్ అనేవి ఏంటంటే వాళ్ళు హ్యాండిల్ చేయలేరు అని బిలీవ్ చేస్తున్నారు. ఇదేంటంటేనండి వాళ్ళ మైండ్లో వాళ్ళు ఇలాంటివి కొన్ని క్రియేట్ చేసుకోవడం వల్ల వాళ్ళు సఫర్ అవుతారండి. కమింగ్ డేస్లో ఏంటంటే ఈ వ్యక్తి చాలా చాలా సఫర్ అవుతారు. వాళ్ళు ఏంటంటే రిలేషన్షిప్ పరంగా ట్రాప్ అయిపోయారు అని అర్థమవుతుందండి. ఎప్పుడైతే మీరు వీళ్ళ విషయంలోని మీ ఒపీనియన్స్ కానీ లేకపోతే మీరు ఏమనుకుంటున్నారు అనేది స్ట్రాంగ్గా ఎక్స్ప్రెస్ చేస్తారో, దానికోసం మీరు స్టాండ్ తీసుకుంటారో, ఆ వ్యక్తి ఏంటంటే ఈ థర్డ్ పార్టీ వాళ్ళకి చెప్పుకొని ఈ థర్డ్ పార్టీ వాళ్ళని నమ్మే బదులు అదేదో మిమ్మల్నే పట్టుకొని ఉంటే మంచిది, ఆర్ మీ విషయంలోనే వాళ్ళు ఏంటంటే పాజిటివ్గా ఉంటే మంచిది అని ఒక క్లారిటీకి వస్తారండి. మీరు అంటే వాళ్ళ కోసం తీసుకునే స్టాండే వాళ్ళకి మంచిది అని వాళ్ళు ఫీల్ అవ్వడం అయితే అవుతుంది. అదైతే మీరు ఎక్స్పెక్ట్ చేయొచ్చండి. ఇక్కడ నాకైతే క్లియర్గా ఈ కార్డ్ ఎప్పుడైతే వచ్చిందో డెఫినెట్గా అంటే మీరు ఏ జెండర్ అయినా సరే మీరు ఎప్పుడైతే స్టాండ్ తీసుకుంటారో, మీరు ఎప్పుడైతే ఈ రిలేషన్షిప్లో ఇనిషియేట్ చేస్తారో, కొన్ని మీ సైడ్ నుంచి మీరు ఎప్పుడైతే ఈ రిలేషన్షిప్కి స్టిక్ అయి ఉంటారో డెఫినెట్గా ఈ వ్యక్తులు ఏంటంటే వీళ్ళకి మంచి జరిగిందని ఫీల్ అవుతారు. ఈ రిలేషన్షిప్ ఎలా అయితే బిగిన్ అయ్యిందో సో అదే వేలో కంటిన్యూ అవుతుంది అని రియలైజ్ అవుతారని చెప్పొచ్చు. ఇక్కడ వాళ్ళు ఏంటంటే లవ్తోనే ఈ రిలేషన్షిప్ స్టార్ట్ చేశారండి. సో ఇదేంటంటే లవ్తోనే కంటిన్యూ అవుతుంది అని అర్థం చేసుకుంటారు. కాకపోతే ఇక్కడ ఒకటి నేను చెప్పాలి మీకు, అదేంటంటే మీరు స్టాండ్ తీసుకున్నప్పుడు కానీ మీరు ఏదైనా చెప్పినప్పుడు కానీ దాన్ని కొంత జెంటిల్గా చెప్పడానికి చూడండి. ఆ వ్యక్తి మీద కొంచెం కైండ్నెస్ చూపించండి. వాళ్ళు తప్పు చేసిన మాట వాస్తవమే, కానీ మీ సైడ్ నుంచి అంటే ఆ కైండ్నెస్ కానీ లేకపోతే ఆ జెంటిల్ వైబ్స్ కానీ రాకపోతే ఈ వ్యక్తి మీలోని ఆ లవ్ని ఫీల్ అవ్వచ్చు, కానీ స్టిల్ మీరు కంట్రోల్ చేస్తున్నారు అనే ఆ ఒపీనియన్ మాత్రం పోదండి. అది ఏ రోజైనా మీకు ట్రబులే, ఈ రోజు కాకపోయినా. సో మీరు అందుకే ఏంటంటే వాళ్ళని మీరు కంట్రోల్ చేయట్లేదు, మీరు ఓవర్ బేరింగ్ కాదు అని రియలైజ్ అయ్యేలా మాత్రం మీరే చెయ్యాలి. ఇంకా అది మీ ఇష్టం. అండ్ చూద్దాం అసలు ఈ సిచ్యువేషన్ పరంగా యూనివర్స్ ఏం చెప్తుంది, అండ్ అసలు ఈ వ్యక్తి ఎలాంటి డెసిషన్ తీసుకోవడానికి ఛాన్సెస్ ఉన్నాయి. సో ఈ కార్డ్ చూస్తుంటే నాకేమనిపిస్తుంది అంటే ఈ వ్యక్తి ఇప్పుడు మీ పరంగా నెగిటివిటీ పెంచుకుంటున్నా ఆర్ మీకోసం తప్పుగా అనుకుంటున్నా మీరు వర్రీ అవ్వాల్సిన అవసరం లేదు. ఎందుకంటే సూనర్ లేటర్ వాళ్ళకి మీ మీద ఉన్న ఈ ఒపీనియన్ అనేది చేంజ్ అవుతుందండి. అది వాళ్ళకి కష్టంగా ఉన్నా, అది వాళ్ళు ఏంటంటే అంత ఈజీగా మార్చుకోలేరు అనిపించినా సరే డెఫినెట్గా ఈ రిలేషన్షిప్లో న్యూ బిగినింగ్స్ అనేవి జరుగుతాయండి. అండ్ ఈ థర్డ్ పార్టీ విషయానికి వస్తే నేను ఆల్రెడీ చెప్పాను, వాళ్ళిద్దరి మధ్యలోని సిచ్యువేషన్స్ ఇంకొంచెం కాంప్లికేట్ అవ్వడానికే ఎక్కువ ఛాన్సెస్ ఉన్నాయి. అండ్ ఈ వ్యక్తులు కూడా భయపడతారండి వాళ్ళ హార్ట్ని మళ్ళీ ఓపెన్ చేయాలి అంటే. వాళ్ళు తీసుకునే డెసిషన్స్ ఎలా ఉంటాయంటే
మీ విషయంలో ఒక ఛాన్స్ తీసుకోవాలి ఆర్ మీకు ఒక ఛాన్స్ ఇవ్వాలి అని అనుకుంటారు. అట్ ద సేమ్ టైం ఎందుకో కానీ వాళ్ళ హార్ట్ని వాళ్ళు ఓపెన్ చేయలేరు, అంటే మీతో ట్రాన్స్పరెంట్గా ఉండలేరు అనేది కూడా వాళ్ళకి భయం ఉంటుంది. ప్లస్ ఈ థర్డ్ పార్టీ మాటలు ఎక్కువ విన్నారు కాబట్టి మీరు ఫ్యూచర్లో వీళ్ళని మళ్ళీ ఏమైనా అంటారేమో, లేకపోతే మీ సైడ్ నుంచి వాళ్ళని అంటే క్వశ్చన్ చేస్తారేమో అనే ఆ భయం మాత్రం ఈ వ్యక్తులకి ఎప్పుడూ ఉంటుందండి. సో దానివల్ల కూడా ఈ వ్యక్తులు ఏంటంటే మేబీ మీ విషయంలో కొన్ని రియలైజ్ అయినా సరే మీకేంటంటే అంత ఈజీగా ఛాన్స్ ఇవ్వరు. లైక్ ఏంటంటే వాళ్ళ హార్ట్ని అంత ఈజీగా ఓపెన్ చేయరు. నేను ఇక్కడ ఆల్రెడీ చెప్పాను మీకు, మీరు జెంటిల్గా ఉండడానికి ట్రై చేయండి, అంటే కైండ్ వర్డ్స్ యూజ్ చేస్తే మంచిది అని. దానికి రీజన్ ఏంటంటే ఆ వ్యక్తిలోని ఉన్న ఈ భయాలు అనేవి మీరు పోగొట్టాలండి. అది పోగొట్టాలి అంటే ఓన్లీ మీరు మాట్లాడే మాటలు మాత్రమే అలా చేయగలుగుతాయి. బట్ మీరేంటంటే తిరిగి ఈ వ్యక్తికి ఇక్కడ ఇలా అయ్యింది కదా అని చెప్పి దీనికోసం మీరు క్వశ్చన్ చేసి ఆర్ మీరేంటంటే వాళ్ళని ఏదో ఒక వేలో క్రిటిసైజ్ చేస్తే ఈ వ్యక్తి ఏంటంటే మీకు కూడా దూరంగానే ఉండాలనుకుంటారు. వాళ్ళు ఏంటంటే మీ దగ్గర కూడా ఓపెన్ అప్ అవ్వాలనుకోరు. ఇలా అవ్వకూడదు అంటే మీరు ఎలాంటి సిచ్యువేషన్లో కూడా ఈ వ్యక్తితో ఫైట్ చేయొద్దు ఆర్ మీరు కొన్ని కంట్రోల్ చేస్తున్నట్టుగా మాట్లాడొద్దు. ఈ వ్యక్తులు ఏంటంటే ఈవెన్ మీరు కైండ్గా మాట్లాడినా ఆర్ మీరు కొంత వాళ్ళని జెంటిల్గా ట్రీట్ చేసినా సరే స్టిల్ ఈ వ్యక్తులు ఎలా అంటే కొంతకాలం మిమ్మల్ని అబ్జర్వ్ చేస్తారండి, తొందర పడిపోరు. వాళ్ళ హార్ట్ని ఓపెన్ చేయడం అనేది ఎలాగా లేటే అవుతుంది. బట్ మీరు వాళ్ళకి పాజిటివ్ వైబ్స్ ఇస్తున్నా సరే వాళ్ళు ఏంటంటే స్లోగానే మీతో నార్మల్గా మాట్లాడడానికి ట్రై చేస్తుంటారు. అండ్ ఆ తర్వాత వాళ్ళు ఏంటంటే మళ్ళీ మీతో కనెక్షన్ని డెవలప్ చేసుకోవడం ఆర్ మీ రిలేషన్షిప్ అనేది డీప్ అవ్వడం ఆర్ డీప్ అయ్యేలా ప్రయత్నాలు చేయడం స్టార్ట్ చేస్తారు. సో అంతవరకు మీరేంటంటే ఈ వ్యక్తి పరంగా కొంత మీకు పేషెన్స్ అనేది అవసరం అండి. ఈ వ్యక్తిని ఏంటంటే భరించడం అనేది కొంత కష్టమే. బట్ వన్స్ వీళ్ళు చేంజ్ అయ్యారు అంటే డెఫినెట్గా వాళ్ళలో ఉన్న ఆ లవ్ని అయితే మీకు చూపిస్తారు. సో ఇక్కడ ఆ వ్యక్తులు రష్ అవ్వాలి అని అనుకోరు అండ్ మీరు కూడా వాళ్ళని ఏంటంటే పుష్ చేయొద్దు. సో ఇలా ఎప్పుడైతే ఈ రిలేషన్షిప్ కంటిన్యూ అవుతుందో అప్పుడే ఇది వర్కౌట్ అవుతుందండి. ఇంకా తర్వాత మీ ఇష్టం. సో ఇదేనండి నేను మీకు చెప్పాలి అనుకుంది. మీరు ఏమనుకుంటున్నారో నాకు కామెంట్స్లో చెప్పండి. హలో పైల్ 3 ఎవరైతే ఈ రెడ్ పెన్ చూస్ చేసుకున్నారో వాళ్ళ కోసం ఈ రీడింగ్ చూద్దాం. అసలు మీ వ్యక్తి అసలు థర్డ్ పార్టీ కోసం ఏమనుకుంటున్నారు అండ్ మీకోసం ఏమనుకుంటున్నారు, అసలు సిచ్యువేషన్స్ ఎలా ఉండబోతున్నాయి మీ మధ్యలో అండ్ వాళ్ళిద్దరి మధ్యలో, అసలు ఏంటి పరిస్థితి, మీ వ్యక్తి అసలు ఎలాంటి డెసిషన్ తీసుకోవడానికి ఛాన్సెస్ ఉన్నాయి అనేది అయితే చూద్దాం. సో ఈ కార్డ్స్ చూస్తుంటే నాకు ఏమనిపిస్తుందంటే మీ వ్యక్తి ఏంటంటే యాక్చువల్గా చాలా కాంప్లికేటెడ్ పర్సన్ అండి. అది ఎందుకు అనేది కూడా నేను చెప్తాను. ఇక్కడ ఏంటంటే ఫస్ట్ మనం థర్డ్ పార్టీ గురించి మాట్లాడదాం. థర్డ్ పార్టీ వాళ్ళ పరంగా ఏంటంటే మీ వ్యక్తి చాలా పాజిటివ్గా ఫీల్ అవడం స్టార్ట్ చేశారండి. పాస్ట్లో యాక్చువల్గా ఈ వ్యక్తి ఏమనుకున్నారంటే థర్డ్ పార్టీ వాళ్ళతోని ఫ్యూచర్ బాగుంటుంది ఆర్ థర్డ్ పార్టీ వాళ్ళతో వీళ్ళు హ్యాపీగా ఉంటారు. మొత్తానికి థర్డ్ పార్టీ ఎవరైనా అవ్వచ్చండి, బట్ ఏదైనా సరే థర్డ్ పార్టీ మీద వీళ్ళకి ట్రస్ట్ అనేది ఉంది. అండ్ థర్డ్ పార్టీతోని వీళ్ళ కనెక్షన్ని కూడా వీళ్ళు ఏంటంటే డెవలప్ చేసుకోవాలి అని అనుకున్నారండి. రిలేషన్షిప్ ఏంటంటే ఎలా అయినా ప్రోగ్రెస్ అవ్వాలి ఆర్ వీళ్ళిద్దరి మధ్యలో ఉన్న బాండ్ అలాంటిది అని చెప్పొచ్చు. సో అదేంటంటే ప్రజెంట్ కూడా కంటిన్యూ అవుతుందండి. ఇక్కడ చూసినట్టయితే వీళ్ళిద్దరి మధ్యలోని ప్రజెంట్ సిచ్యువేషన్స్ బాగున్నాయి. ప్రజెంట్ వీళ్ళ రిలేషన్షిప్ ఏంటంటే పాజిటివ్గా ఉంది, ఇది వర్కౌట్ అవుతుందండి. ఇక్కడ నాకేమనిపిస్తుందంటే మీ వ్యక్తి ఈ థర్డ్ పార్టీ వాళ్ళకి చాలా జెన్యూన్గా కనెక్ట్ అయ్యారు అండ్ చాలా జెన్యూన్గా లవ్ని ఇస్తున్నారు అని చెప్పొచ్చు. ఏదో ఇంటెన్షన్తో అయితే కాదు, డెఫినెట్గా ఒక హ్యాపీ ఎండింగ్ ఎక్స్పెక్ట్ చేసే ఈ రిలేషన్షిప్లోని అంటే మీ వ్యక్తి వాళ్ళ సైడ్ నుంచి ఎఫర్ట్స్ అన్ని పెడుతున్నారు అండ్ ఈ థర్డ్ పార్టీ వాళ్ళు కూడా ఏంటంటే మీ వ్యక్తి కోఆపరేట్ చేస్తున్నారు అని చెప్పొచ్చు. ఇద్దరి మధ్యలోని కనెక్షన్ అయితే బాగుంది అండ్ రిలేషన్షిప్ కూడా కొంత స్మూత్గా సేల్ అవుతుంది అని చెప్పొచ్చు. బట్ ఇదేంటంటేనండి కొంత టైం పాస్ అయిన తర్వాత లైక్ కమింగ్ డేస్ అని కూడా చెప్పొచ్చు. సో ఈ కమింగ్ డేస్లో ఏమవుతుందంటే ఈ వ్యక్తులు వాళ్ళు కోరుకుంది ఇది కాదు అని చెప్పి ఎందుకో రియలైజ్ అవ్వడానికి ఛాన్సెస్ ఉన్నాయండి. ఇప్పుడు ఏంటంటే వీళ్ళ విషెస్ ఫుల్ఫిల్ అయ్యాయి అనుకుంటున్నారు. ఈ థర్డ్ పార్టీ వాళ్ళతో రిలేషన్షిప్ ఎప్పుడైతే బాగుందో అలా అనుకుంటున్నారు, అది సహజమే. కాకపోతే తొందరలో ఏమవుతుందంటే ఈ రిలేషన్షిప్ అనేది వాళ్ళు కోరుకున్నది కాదు, వీళ్ళు కోరుకున్న వ్యక్తి ఈ థర్డ్ పార్టీ వాళ్ళు కాదు.
ఇలాంటి వ్యక్తులు ఏంటి, మేబీ ఏదో ఒకటి తెలియడం అలాంటివి జరగచ్చు, ఆర్ థర్డ్ పార్టీ పరంగా కొన్ని ఛాలెంజెస్ ఫేస్ చేయొచ్చు. ఏదైనా సరే వాళ్ళు కోరుకున్నది ఇది కాదు అనే రియలైజేషన్ అయితే వస్తుందండి. వాళ్ళ విషెస్ అనేవి ఫుల్ఫిల్ అవ్వలేదు అని వాళ్ళు తెలుసుకుంటారు. సో దీనివల్ల ఏంటంటే థర్డ్ పార్టీకి వీళ్ళకి మధ్యలో కొంత ఇన్సెక్యూరిటీస్ అనేవి స్టార్ట్ అవ్వచ్చండి. అంటే థర్డ్ పార్టీ వాళ్ళని మీ వ్యక్తి కంట్రోల్ చేయడం కానీ, థర్డ్ పార్టీ పరంగా జలస్ గా ఫీల్ అవడం కానీ, అంటే ఇలాంటివన్నీ జరగచ్చు. నేనేమనుకుంటున్నానంటే ఈ థర్డ్ పార్టీ లైఫ్ లోకి ఇంకో వ్యక్తి రావచ్చు. సో వాళ్ళ రిలేషన్షిప్ వల్ల మీ వ్యక్తి ఏంటంటే కొన్ని రియలైజ్ అవ్వడం కానీ, మీ వ్యక్తి ఏంటంటే అలా అనుకోవడం కానీ జరగొచ్చండి. ఏదైనా సరే ఈ రిలేషన్షిప్ ఎండ్ అవుతుంది అని చెప్పేదానికంటే మీ వ్యక్తి థర్డ్ పార్టీ వాళ్ళ విషయంలో టాక్సిక్ గా చేంజ్ అవ్వడానికి ఛాన్సెస్ కనిపిస్తున్నాయి. అంటే ఈ థర్డ్ పార్టీ వాళ్ళని కంట్రోల్ చేయడం, ఆర్ ఈ థర్డ్ పార్టీతో ఫైట్ చేయడం, ఫ్రీక్వెంట్ గా ఇద్దరు ఏంటంటే ఆర్గ్యూ చేసుకోవడం, డిఫరెన్సెస్ అనేవి క్రియేట్ అవుతాయండి. సో దానివల్ల ఏమవుతుందంటే డెఫినెట్ గా ఇంకా ఏదో ఒక డెసిషన్ తీసుకోవాల్సిన పరిస్థితి వస్తుంది. ఒకవేళ మీ వ్యక్తి డెసిషన్ తీసుకోకపోయినా ఈ థర్డ్ పార్టీ వాళ్ళైనా ఏదో ఒక డెసిషన్ తీసుకుంటారు. ఎందుకంటే లైఫ్ అంతా కూడా అలా దాన్నే పట్టుకొని వేలాడటం అంటే కష్టం. అంటే ఇప్పుడు ఇద్దరు ఫైట్ చేసుకోవడం స్టార్ట్ చేసిన తర్వాత ఎలా ఉంటుందంటే రోజు ఫైట్ చేసుకోవడం కష్టం అండి. ప్లస్ ఇక్కడ థర్డ్ పార్టీ వాళ్ళకి ఇంకెవరైనా వ్యక్తి ఉన్నారనుకోండి, అప్పుడు ఏమవుతుందంటే మీ వ్యక్తిని వీళ్ళు సైడ్ చేయాల్సి వస్తుంది. ఆర్ మీ వ్యక్తి ఏంటంటే ఒక బ్యాకప్ లా ఉంటారు. అది మీ వ్యక్తి డైజెస్ట్ చేసుకోలేరు. ఎందుకంటే మీ వ్యక్తి ఈ థర్డ్ పార్టీ వాళ్ళతో హ్యాపీ ఎండింగ్ చూద్దాం అనుకున్నారు. సో ఇదేంటంటే ఎలా అయినా కాంప్లికేట్ అవుతుంది. ఈవెన్ ఇక్కడ థర్డ్ పార్టీ వాళ్ళు ఇంకెవరో వ్యక్తిని చూసుకోకపోయినా స్టిల్ థింగ్స్ అయితే కాంప్లికేట్ అవుతాయి అంట. అది ఎందుకో తెలియదు. మేబీ మీ వ్యక్తి కానీ ఫైనాన్సెస్ ఇచ్చారనుకోండి, అప్పుడైనా సరే ఛాలెంజెస్ అనేవి ఫేస్ చేయొచ్చు. థర్డ్ పార్టీ వాళ్ళు ఏంటంటే మేబీ ఫైనాన్సెస్ తీసుకున్న తర్వాత మీ వ్యక్తిని ఇగ్నోర్ చేయొచ్చు. థర్డ్ పార్టీ వాళ్ళ ఇంటెన్షన్స్ ఏంటి అనేది అయితే మనకు తెలియదు. బట్ ఏదైనా సరే థర్డ్ పార్టీ వాళ్ళు ప్రెసెంట్ అయితే మీ వ్యక్తితో మంచిగానే ఉంటున్నారు, రిలేషన్షిప్ కూడా బాగానే ఉంది. కాకపోతే మీ వ్యక్తి కొన్ని విషయాలు అయితే తెలుసుకుంటారండి తొందరలోని. అండ్ ఇంకా మీ విషయానికి వస్తే మొదటి నుంచి కూడా మీ ఇద్దరు రిలేషన్షిప్ మంచిగానే ఉంది. అంటే థర్డ్ పార్టీ గురించి కాదు కానీ మీ వ్యక్తికి మీరంటే ఇష్టం ఉందండి. మీ విషయంలో వాళ్ళు ఏంటంటే చేసింది కరెక్టే. అంటే ఎలా అంటే మిమ్మల్ని చూస్ చేసుకోవడం అనేది ఒక రైట్ డెసిషనే, ఆర్ మీతోని ఈ రిలేషన్షిప్ అనేది కరెక్టే. మీరు వాళ్ళకు ఒక సూటబుల్ పర్సన్ అని అయితే బిలీవ్ చేశారు. అండ్ డెఫినెట్ గా వాళ్ళైతే దానికి రిగ్రెట్ కూడా అవ్వట్లేదు. ఖచ్చితంగాను ఆ వ్యక్తికి ఎక్కడో కానీ మీరంటే ఆ ఇష్టం ఉంది. కాకపోతే వాళ్ళు ఏంటంటే ఈ రిలేషన్షిప్ లో ఎక్కువ స్ట్రెస్ అవుట్ అయినట్టుగా, ఎక్కువ ఎఫర్ట్స్ పెట్టినట్టుగా ఫీల్ అయ్యారండి. అంటే వాళ్ళకి మీరు చూపించే కేరింగ్ కంటే మీకు వాళ్ళు చూపించిన కేరింగ్ అనేది చాలా ఎక్కువ అని చెప్పి వాళ్ళు అనుకున్నారు. అండ్ అనుకొని వాళ్ళ సైడ్ నుంచి వాళ్ళు ఏంటంటే చాలా రకాల ప్రయత్నాలు చేసినట్టుగా బిలీవ్ చేశారు. కాబట్టి ఇంకా వాళ్ళ వల్ల అవ్వదు అని వాళ్ళు డ్రాప్ అవడం జరిగింది. డ్రాప్ అవడం అని కూడా చెప్పను, మీరంటే ఆ ఇంట్రెస్ట్ తగ్గిందండి వాళ్ళకి. అంటే ఎంతసేపు ఆ అటెన్షన్ మీరు తీసుకుంటున్నారు కానీ ఇన్ రిటర్న్ వాళ్ళకి ఆ అటెన్షన్ మీరు ఇవ్వట్లేదు అనేది వాళ్ళ ఫీలింగ్ అండి. బట్ రిలేషన్షిప్ అయితే మాత్రం ఇష్టంతోనే స్టార్ట్ అయింది. సో అలాంటి ఒక డిస్టర్బెన్స్ నుంచే ఈ థర్డ్ పార్టీ వాళ్ళతో రిలేషన్షిప్ స్టార్ట్ అయింది అని చెప్పొచ్చు ఇక్కడ. సో ఇప్పుడు మీ ఇద్దరి మధ్యలోని సిచ్యువేషన్స్ అయితే బాగాలేవండి. ఇద్దరు ఏంటంటే ఆర్గ్యుమెంట్ చేసుకోవడం, ఇద్దరి మధ్యలో డిఫరెన్సెస్ ఉండడం, అంటే మీరు కొన్ని వాళ్ళకు వద్దు అని చెప్తే వాళ్ళు అది వినకపోవడం, అలానే వాళ్ళు మీకు ఏదైనా చెప్తే మీరు వినకపోవడం, ఇలా ఏంటంటే మీ ఇద్దరి మధ్యలోని డిఫరెన్సెస్ ఉన్నాయి. ఈవెన్ మాట్లాడుకోకపోయినా ఆశ్చర్యపడక్కర్లేదు, ఎందుకంటే సిచ్యువేషన్స్ అలా ఉన్నాయి. సో కమింగ్ డేస్ లో ఏమవుతుందంటే మీ వ్యక్తి మళ్ళీ కూడా ఈ రిలేషన్షిప్ కోసం ఆలోచించడం స్టార్ట్ చేస్తారండి. ఇక్కడ ఎప్పుడైతే డిస్టర్బెన్సెస్ వస్తాయో ఇక్కడ ఆలోచనలు మొదలవుతాయి. సో ఆ టైంలో ఏంటంటే వాళ్ళు ఎలా ఆలోచిస్తారంటే అనవసరంగా డిస్ట్రాక్ట్ అయినట్టున్నాం, మేబీ డిస్ట్రాక్ట్ అవ్వకుండా మొదటి నుంచి కూడా ఈ వ్యక్తి పరంగానే ఎఫర్ట్స్ పెట్టినా, ఈ వ్యక్తి కోసమే ఆలోచించుంటే ఇంతవరకు వచ్చుండేది కాదు అని ఎక్కడో కానీ ఆ రియలైజేషన్ అనేది రావచ్చండి. మీ వ్యక్తి అయితే మారుతారు. కమింగ్ డేస్ లో వాళ్ళు మీకు చాలా ఇంపార్టెన్స్ కూడా ఇస్తారండి. ఈ లవ్ ఏదైతే కనిపిస్తుందో ఇక్కడికి వస్తుంది అది. సో ఈ థర్డ్ పార్టీ మీద వీళ్ళు ఇప్పుడు ఏదైతే ఫీల్ అవుతున్నారో, ఆర్ వీళ్ళు ఎలా అయితే ఉన్నారో మీతో అలా ఉంటారు. మీ ఇద్దరి మధ్యలోని రిలేషన్షిప్ అనేది డెవలప్ అవుతుంది. సో నేను అందుకే అన్నాను మీ వ్యక్తి ఒక కాంప్లికేటెడ్ పర్సన్ అని. ఇక్కడ ప్రెసెంట్ లో ఉన్నది ఫ్యూచర్ లో ఇక్కడ వస్తుంది అనమాట. అంటే ఈ వ్యక్తితో ఇప్పుడు ఎలా ఉన్నారో, లైక్ థర్డ్ పార్టీ వాళ్ళతో ఎలా ఉన్నారో ఫ్యూచర్ లో మీతో అలా ఉంటారనమాట. ఈ రిలేషన్షిప్ అయితే ప్రోగ్రెస్ అవుతుందండి.
మీరు అంటే మీ వ్యక్తి కోసం ఎక్కువ భయపడాల్సిన అవసరం లేదు, ఎక్కువ ఆలోచించాల్సిన అవసరం లేదు. టైం బీయింగ్ వాళ్ళతో ఫైట్ చేయొద్దు, సైలెంట్గా ఉండడానికి ట్రై చేయండి. ఈవెన్ వాళ్ళు మిమ్మల్ని ఎక్కడైనా ట్రిగ్గర్ చేస్తున్నా సరే ట్రిగ్గర్ అవ్వద్దు. ఎందుకంటే వాళ్ళిద్దరి మధ్యలో రిలేషన్షిప్ బాగుంది కాబట్టి మిమ్మల్ని ట్రిగ్గర్ చేయడం అనేది కామనే. బట్ మీరు ట్రిగ్గర్ అవ్వకుండా మీరు ఎప్పుడైతే బ్యాలెన్స్డ్గా ఉంటారో, మీరు ఎప్పుడైతే కంట్రోల్డ్గా ఉంటారో మీ వ్యక్తి రిగ్రీట్ అవుతారండి. మీ వ్యక్తి ఇక్కడ రిగ్రీట్ అయితేనే మీ ఇద్దరు రిలేషన్షిప్ అనేది ప్రోగ్రెస్ అవుతుంది. అది మాత్రం గుర్తుపెట్టుకోండి. అలా అని చెప్పి మీ వ్యక్తికి పర్సనల్గా హేటెడ్ ఏం లేదు, కానీ వాళ్ళు ఎలా ఫీల్ అయ్యారంటే వాళ్ళు ఎక్కువ ఎఫర్ట్స్ పెట్టారు, లేకపోతే వాళ్ళు అంటే మీ విషయంలో మీరు అనుకున్న దానికి ఆర్ మీరు ఊహించిన దానికంటే ఎక్కువ చేశారు అని ఫీల్ అయ్యారు. వాళ్ళ సైడ్ నుంచి ఎక్కువ ఇచ్చారు అనే ఆ ఫీలింగ్ వల్లే ఇవంతాను. సో దీనికోసం అయితే నేను మీకు ఒకటే చెప్తాను, మీరు వీళ్ళ కోసం ఏ ఎఫర్ట్స్ పెట్టాల్సిన అవసరం లేదు, మీరు వీళ్ళ కోసం ఏం చేయాల్సిన అవసరం లేదు. జస్ట్ వీళ్ళతో ఫైట్ చేయకుండా ఉండడానికి ట్రై చేయండి. ఫైట్ చేసే సిచ్యువేషన్ వచ్చినా సరే వీళ్ళని ఇగ్నోర్ చేస్తే మంచిదండి. అలా మీరు చేశారంటే ఈ రిలేషన్షిప్ ఏంటంటే మీరు అనుకున్నట్టుగా హోప్ఫుల్గా చేంజ్ అవ్వడానికి ఛాన్సెస్ ఉంటాయి. అండ్ ఇంకా చూద్దాం అసలు మీ వ్యక్తి అసలు ఎలాంటి డెసిషన్ తీసుకోవచ్చు ఆర్ ఎలాంటి యాక్షన్ తీసుకోవడానికి ఛాన్సెస్ ఉన్నాయి అనేది. సో మీ వ్యక్తి యాక్చువల్గా ఏంటంటే మీ విషయంలో చాలా డిసప్పాయింట్ అయ్యారండి. వాళ్ళు ఎందుకో కానీ మీతో ఇంకా ఫ్యూచర్ చూడలేరు అని చెప్పి స్ట్రాంగ్గా ఇంకా ఫిక్స్ అయిపోయారు. యాక్చువల్గా మీతోనే వాళ్ళ ఫ్యూచర్ అనేది ఉంది, కాకపోతే అది వాళ్ళు రియలైజ్ అవ్వలేకపోయారు అని చెప్పొచ్చు. ఎక్కడో కానీ యూనివర్స్ వాళ్ళకి చూపిస్తున్నా సరే వాళ్ళు చూడలేనంత అంటే ఆక్యుపై అయిపోయారు అని చెప్పొచ్చు. మొత్తానికి మీ విషయంలో వాళ్ళకి డిసప్పాయింట్మెంట్ ఉంది. ఆ పెయిన్ అయితే మీ వ్యక్తులు ఫీల్ అయ్యారండి. సో ఈ పెయిన్ నుంచే ఈ థర్డ్ పార్టీ వాళ్ళు వచ్చారు. ఇప్పుడు ఏంటంటే కొన్ని సిచ్యువేషన్స్ అనేవి మేబీ మీకు ఫేవర్గా లేకపోయినా సరే మీ వ్యక్తి ఇప్పుడు కూడా మిమ్మల్ని విడిచిపెట్టాలి అనుకోవట్లేదు, మీకు దూరం అవ్వాలి అనుకోవట్లేదు. వాళ్ళు ఏంటంటే స్టక్ అయిపోయారండి. వాళ్ళకి థర్డ్ పార్టీ వైపు కంప్లీట్గా వెళ్ళిపోవాలా ఆర్ మీ వైపు కంప్లీట్గా రావాలా అనేది కూడా అర్థం అవ్వట్లేదు. అలా అని చెప్పి మిమ్మల్ని విడిచిపెట్టియాలి అంటే అది కూడా వాళ్ళకి కష్టమే. సో వ్యక్తులు ఏంటంటే ఏం చేయాలో అర్థం కావట్లేదు. వీళ్ళకి ఎవరైనా సజెషన్ ఇస్తే బాగుంటుంది అనుకుంటున్నారు, కానీ సజెషన్ కూడా ఇచ్చే వాళ్ళు ఎవరు లేరు. సో ఈ వ్యక్తి ఏంటంటే అందుకే ఆలోచనలో ఉన్నారండి కొంచెం. అందుకే కమింగ్ డేస్ లో కూడా మీరు ఏంటంటే మీ వ్యక్తి మీకు కొంత దూరంగానే ఉన్నట్టుగా మీకు అనిపిస్తుంటది. మీ విషయంలో పెద్ద ఎక్సైట్మెంట్ చూపించడం కానీ ఆర్ ఇంట్రెస్టింగ్ గా కొన్ని చేయడం కానీ ఆర్ ఫ్యామిలీ పరంగా ఆర్ మీతో వాళ్ళకున్న రిలేషన్షిప్ పరంగా వాళ్ళు ఏంటంటే స్పెషల్ కేర్ తీసుకోవడం కానీ ఇలాంటివి జరగవండి. అలా అని చెప్పి ఈ వ్యక్తిని మీరు బ్లేమ్ చేయొద్దు. ఎందుకంటే బ్లేమ్ చేయొద్దు అని నేను అంటున్నాను, ఏ మనిషి అయినా సరే వాళ్ళ లైఫ్లో లైట్ చూసే ముందు కొంత డార్క్నెస్ చూడాల్సి ఉంటుంది. సో ఇప్పుడు వీళ్ళున్న సిచ్యువేషన్ కూడా డార్క్నెస్ అని చెప్పొచ్చు, బట్ సూనర్ లెటర్ ఆ లైట్ని అయితే చూస్తారు. అండ్ మీ వాల్యూ మీ వర్త్ తెలియాలనుకున్నప్పుడు వాళ్ళు కొంత మీకు దూరంగా ఉంటేనే తెలుస్తుందండి. మీకు దగ్గరగా ఎప్పుడు ఉంటే వాళ్ళకి మీ వాల్యూ ఏంటో తెలియదు. బట్ మీరు ఎప్పుడైతే కొంత దూరంగా ఉంటారో, మీ లైఫ్ కోసం మీరు ఆలోచించుకొని మీ ప్రయత్నాలు మీరు చేస్తారో, మీరు బిజీగా ఉంటారో, డెఫినెట్గా వాళ్ళు ఏంటంటే ఏదో ఒక రోజు ఇది ఫీల్ అవుతారండి. ఆ ఎమోషన్స్ అనేవి వాళ్ళలో మొదలవుతాయి. అండ్ వాళ్ళు ఎలా అనుకుంటారంటే అసలు ఈ వ్యక్తి ఇప్పుడు మనల్ని యాక్సెప్ట్ చేస్తారా లేదా, ఈ వ్యక్తికి మనం ఇప్పుడు నచ్చుతామా లేదా, ఈ వ్యక్తి పర్వాలేదా, మనకు ఒక ఛాన్స్ ఇస్తారా అని ఇలా ఎక్కడో కానీ వాళ్ళలోని అంటే ఆ డౌట్స్ అన్ని స్టార్ట్ అవుతాయండి. అక్కడి నుంచి కూడా వాళ్ళ ప్రయత్నాలు మొదలవుతాయి అని చెప్పొచ్చు. బట్ ఏదైనా సరే ఈ వ్యక్తి అయితే మిమ్మల్ని చూస్ చేసుకోవడానికి ఛాన్సెస్ ఎక్కువ కనిపిస్తున్నాయి. చాలా పాజిటివ్గా ఉంది. ఇప్పుడు సిచ్యువేషన్స్ అలా ఉన్నా సరే ఇదేంటంటే టెంపరీ అని చెప్తానండి. ఏదైనా సరే కొంత మీ వ్యక్తి ఆలోచించుకొని వాళ్ళు కొంత రియలైజ్ అయ్యి మీ దగ్గరికి వస్తే మీరు కూడా హ్యాపీగా ఉంటారు. బట్ మీరు పుష్ చేసి ఆర్ మీరు వాళ్ళతో ఫైట్ చేస్తే ఇది ఎలా ఉంటుందంటే కాంప్లికేట్ అవుతుంది. కానీ ఆ వ్యక్తి మీలో ఉన్న ఆ లవ్ని ఫీల్ అవ్వలేరండి. ఆ వ్యక్తి ఏంటంటే ఆ లవ్ని ఫీల్ అయితేనే మీతో లైఫ్ లాంగ్ ఉండగలరు. సో మీరు అది అర్థం చేసుకోండి. అర్థం చేసుకొని అంటే మీ టైం మీరు తీసుకోండి అండ్ వాళ్ళ టైం వాళ్ళకి ఇవ్వండి. రిలేషన్షిప్ అయితే బెటర్ అవుతుంది. సో ఇదేనండి నేను మీకు చెప్పాలి అనుకుంది. మీరు ఏమనుకుంటున్నారో నాకు కామెంట్స్లో చెప్పండి. సో చూసారు కదండి, ఇదే వాల్టిక్ రీడింగ్. మీకు ఏమనిపిస్తుందో నాకు కామెంట్స్లో చెప్పండి. అలానే ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ ఫ్రెండ్స్ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ కూడా వాళ్ళకు కూడా యూజ్ అవ్వచ్చు. అలానే మన ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్, ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే. అండ్ సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత పక్కనున్న బెల్ సింబల్ మీద క్లిక్ చేయడం కూడా మర్చిపోవద్దు. నేను వీడియో పోస్ట్ చేయగానే మీకు నోటిఫికేషన్లా వస్తుంది. సో దట్ అది మీరు చూసిన తర్వాత అయినా మీ సిచ్యువేషన్స్ మీరు టైం టు టైం అనాలిసిస్ చేసుకోవచ్చు. అండ్ ఇంకా మీ సిచ్యువేషన్స్ గురించి మీకు క్లియర్గా తెలియాలి అనుకుంటే నా దగ్గర ప్రైవేట్ రీడింగ్ సెషన్స్ అయితే బుక్ చేసుకోండి.
సో మళ్ళీ కలుద్దాం మరో రీడింగ్తో. బాయ్.